అనగనగా సినిమా చూసిన రానుల్లా ఆ సినిమాల పిల్లలకు చదువు ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్తే వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు, బట్టి చదువులు ఎందుకు పనికిరావు, బొమ్మలు చూపెట్టుకుంటే చదువు చెప్తే పిల్లలకు ఎంత మంచిగా అర్థమవుతుందో ఆ సినిమాలో చూపించిండ్రు. అయితే సేమ్ అదే తీరుగా చదువు చెప్తున్నారు గిడో సర్కార్ బడిలా. ఇంకో ఈ బడిని చూసినా ఇలా చదివే పిల్లలను చూసినా వీళ్ళ ముందు పైసలు పెట్టి చదివేటోళ్ళు కూడా దండిగా అంటారు. ఎందుకంటే గోడల మీద బొమ్మలేసి చదువులు చెప్తున్నారు మంచిగా. ఇక్కడ చూడుండ్రి మెట్ల మించి దునుక్కుంటా ఎంత మంచిగా ఎక్కాల టేబుల్ చదువుతున్నారో పిల్లగాన్లు. కైలాసం ఆడుకుంటా కూడా లెక్కలు నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ పేపర్ కూడా రోజు చదువుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ borrowing stand at core. Deputy Chief Minister Mallu Batti Vikramarka has confessed that the గోడల మీద ఉన్న బొమ్మలతోనే సైన్స్ క్లాసులు చెప్తారు ఇక్కడ. కొత్తగా బడికొచ్చిన పిల్లగాళ్ళు కూడా మంచిగా చదువుకుంటారు. ఒక్క మాటలా చెప్పాలంటే వీళ్ళ ఆటలే వీళ్ళ చదువులు. అదే కొన్ని జాగల్లా నేను బడికి పోను అని ఏడుస్తారు కదా, కానీ అదే ఇక్కడనైతే ఈ బడి అంటేనే పిల్లగాళ్ళు సంబరంతోనే వస్తారట. స్టోరీ బుక్స్ అనర్గళంగా చదవగలుగుతారు. మా యొక్క ఉపాధ్యాయులందరం కూడా కలిసికట్టుగా ఉండి దాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఇది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ఊర్లున్న ప్రాథమిక పాఠశాల. ఈ సారు పేరు వంశీ మోహనచారి. 2018లో వచ్చిండట ఈ బడికి హెడ్ మాస్టర్గా. ఆయన జేబుల నుంచే పైసలు పెట్టి మరి ఇదంతా ఏంచిండు అన్నట్టు ఈ బడికి పిల్లలందరూ వచ్చేటందుకు ఈ సారు ఓ ఛాలెంజ్ పెట్టిండట. అందుకే ఊరిలందరూ ఈ బడికే వస్తారట. ఇంతగా ఛాలెంజ్ ఏంది సారు? మా పిల్లలతో పోటీ పడి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 500 రూపీస్ ఇస్తామని చెప్పి సవాల్ విసరడం జరిగింది. దాంతో ప్రైవేట్ నుంచి పిల్లలు వచ్చి పోటీ పడ్డారు, కానీ మా పిల్లలే విజయం సాధించారు. అది మ్యాటరు. నిజంగా అన్ని బళ్ళల్లో కూడా ఇట్లనే చదువు చెప్తే ఎంతో మంచిగా ఉంటది కదా అనుల్లా. పైసల బడికి ఎవ్వరు ఓనే ఓరు.